హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, సుజుకి కంపెనీ వాళ్ళు రీసెంట్గానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు, ఈ యాక్సెస్ అనే ఒక నేమ్తో. ఆ వెహికల్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. కానీ ఆ వీడియో కన్నా ఈ వీడియో ఇంకా బాగా హెల్ప్ అయ్యిద్ది. కానీ మీరు స్పెసిఫికేషన్స్ అవన్నీ ఒకసారి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో. 10 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే 8 కాన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మోటార్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో 4.1 కిలోవాట్స్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేశారు. హబ్ మోటార్తో కంపేర్ చేసుకుంటే పిఎంఎస్ఎం మోటార్ అయితే చాలా రిలయబుల్ అయితే ఉండిద్ది. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఈ వెహికల్ రివర్స్ కూడా ఉంది కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 3.7 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మంచి లైఫ్ అయితే వస్తుంది, అంత తొందరగా అయితే బ్యాటరీ పాడైపోదు అనమాట. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు, లో మెయింటెనెన్స్ ఉండడానికి. చైన్ డ్రైవ్ అయితే మనం ఓలా స్కూటర్స్లో అయితే చూస్తాము. మిగతా వెహికల్స్లో హబ్ మోటార్ అయితే ఇస్తారు, ఎటువంటి చైన్ అండ్ బెల్ట్ అయితే ఉండదు. కానీ ఈ వెహికల్లో బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు, కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండిద్ది. ఇంకా ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. సస్పెన్షన్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫబుల్ కీ అయితే ఇచ్చారు, కీలెస్ ఎంట్రీ లాగా మనకి ఇది ఉపయోగపడుద్ది అనమాట. కొద్దిగా లేటెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 765mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, అలాగే మిస్ చేయకుండా హజార్ లైట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ అనమాట. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. ఎల్సీడీ కన్సోల్ తీసుకురాకుండా కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింట్. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అది కూడా మనకి ఫ్రంట్స్ అయిన గ్లో బాక్స్ లోపల అయితే ఉంది, దాని చుట్టూ మనకి బ్లూ కలర్ లైట్ కూడా వెలిగిద్ది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 2 క్యారీ హుక్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి ఫ్రంట్ సైడ్ అయితే ఉండిద్ది, ఇంకోటి ఏమో సీట్ కింద అయితే ఉండిద్ది. అలాగే లాంగ్ ఫ్లాట్ సీట్ అయితే ఇస్తున్నారు. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది, కింద పడిపోకుండా సీట్ లాక్ లాంటిది అయితే ఒకటి ఇస్తున్నారు అనమాట. ఇది కొత్తగా ఇన్నోవేషన్ చేశారని చెప్పుకోవచ్చు సుజుకి వాళ్ళు. నాకు ఇవి ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఒకసారి మీరు మెయిన్ వీడియో చూడండి, స్పెసిఫికేషన్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది నేను ఏం చెప్తున్నాను ఏంటని చెప్పేసి. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ మేజర్ కాన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ 2,08,000 రూపీస్ పెట్టారు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. చాలా ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సరే, మంచి బ్యాటరీ మంచి మోటార్ అయితే ఇచ్చారు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పోతే పోనీ డబ్బులు, మంచి స్కూటర్ కొనుక్కుందాం అని చెప్పేసి మీరు అనుకున్నా సరే. సెకండ్ కాన్ విషయానికి వస్తే ఐడీసీ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు 95 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. బట్ రియల్ వరల్డ్లో మనం 80-85 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80 కిలోమీటర్స్ రేంజ్ అంటే చాలా తక్కువ అనమాట. అంత ప్రైస్ పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా కనీసం 120-130 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ఇందులో చాలా తక్కువ రేంజ్ అయితే ఉంది కాబట్టి అది నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాన్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ కాన్ విషయానికి వస్తే 6 hours 20 minutes టైం పట్టిద్ది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. చాలాసేపు అయితే టైం పట్టిద్ది అనమాట. అంత తొందరగా మీరు స్పీడ్గా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ వెహికల్ అవ్వదు. దానికి మళ్ళీ సపరేట్గా మీరు ఛార్జర్స్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కే చోటకైతే వెళ్ళి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇది కూడా కొద్దిగా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. అంత ప్రైస్ పెట్టుకుని అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫోర్త్ కాని విషయానికి వస్తే టాప్ స్పీడ్ అనేది 78 km/h స్పీడ్ అయితే వెళ్ళిద్ది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 70-75 kilometers దాకా అయితే మీరు టాప్ స్పీడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఫిఫ్త్ కాని విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 160 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. అయినప్పటికీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీకు కింద తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది నాకు కాన్ అనిపించింది అనమాట. 165-170 మధ్యలో ఇస్తే బాగుండేది, బట్ ఎగ్జాక్ట్గా 160 తీసుకొచ్చారు. సిక్స్త్ కాని విషయానికి వస్తే బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. 17 liters మాత్రమే ఇచ్చారు. కొద్దిగా బూట్ స్పేస్ అయితే తక్కువగానే ఉండిద్ది అనమాట. మీకు యాక్సెస్ 125 అలాగే బర్గ్మ్యాన్ 125 ఏవైతే స్కూటర్స్ ఉన్నాయో వాటిలో కొద్దిగా బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో అంత బూట్ స్పేస్తో తీసుకొస్తే బాగుండేది, బట్ ఈ వెహికల్లో కొంచెం తక్కువ బూట్ స్పేస్ ఉంది కాబట్టి నాకు ఇది మైనస్ అనిపించింది అనమాట. తర్వాత సెవెంత్ కాని విషయానికి వస్తే ఏదైతే మీరు సీట్ ఓపెన్ చేస్తారంటే సీట్ అనేది ఓపెన్ చేస్తేనే కదా మీరు బూట్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. ఏదైతే మీకు ఫబుల్ కీ అయితే ఉండిద్దో ఆ కీ అనేది మీ పాకెట్లో ఉండిద్ది. అక్కడ మనకు ఒక చిన్న లాక్ సిస్టమ్ లాగా అయితే ఇస్తారనమాట. సో అది ఎటు తిప్పితే మనకి బూట్ ఓపెన్ అయిద్దో అర్థం కాదు, కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అవుతారు. నేనైతే వెహికల్ రివ్యూ చేసేటప్పుడు బూట్ ఓపెన్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అయితే పడ్డాను అనమాట. కొద్దిగా అలవాటు అవ్వాలి. కొత్తగా ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు మీరు. అది ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి మీరే. ఇది ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. నాకు తెలిసి ఇది పెద్ద కాన్ కాకపోయినప్పటికీ ముందే ఆ ఫస్ట్ సెకండ్ కాన్ దగ్గరే మీరు ఈ వెహికల్ని స్కిప్ చేసేసే ఉంటారు నాకు తెలిసి. అయినప్పటికీ మీరు మొత్తం చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది.
ఫైనల్గా 8th కాన్ విషయానికి వస్తే 4 కలర్స్లో ప్రజెంట్ సుజుకి EXS 125 అయితే లభిస్తూ ఉంది. 4 కలర్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నప్పటికీ మనకి యాక్సెస్ 125 చాలా కలర్స్లో లభిస్తూ ఉంది కదా, అట్లా చాలా కలర్ ఆప్షన్స్లో తీసుకొస్తే బాగుండేదేమో. నాకైతే ఈ 4 కలర్స్ కూడా చాలా తక్కువ అనిపించినాయి అనమాట. అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే లేవు అనిపించింది నాకు. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, రేంజ్ తక్కువ వస్తూ ఉంది, ఛార్జింగ్ టైం అయితే చాలా ఎక్కువ, టాప్ స్పీడ్ కూడా అంత ఎక్కువ అయితే ఏమీ వెళ్ళదు, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంది, అలాగే బూట్ స్పేస్ కూడా కొద్దిగా తక్కువ ఉంది. లిమిటెడ్ కలర్ ఆప్షన్స్లో మీకు సుజుకి EXS 125 అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు బ్రో. నాకు బాగా నచ్చింది, నేను ఆ వెహికల్ కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు, ఎవరు ఆపరు అనమాట. నేనైతే మాత్రం మీకు అస్సలు రికమెండ్ చేయను. ఇంత ప్రైస్ పెట్టి ఇంత తక్కువ రేంజ్తో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కనీసం 1,30,000 1,50,000 రూపాయల మధ్యలో తీసుకొస్తే ఏమన్నా కన్సిడర్ చేయొచ్చేమో, కానీ అయినా 1,50,000 అంటే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. 1,20,000 1,30,000 అయితే మ్యాక్సిమం పెట్టచ్చు సుజుకి EXS 125కి. కానీ సుజుకి షోరూమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి రేంజ్ అయితే మనకి ఎక్కువ ఆఫర్ చేశారనుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే, త్వరగా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కినా సరే, బ్యాటరీ అనేది ఏదైతే ఉందో దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది కాబట్టి మనకి మోటార్ పెర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కకుండా అయితే వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి ఏదో చెప్పారు నాకు షోరూమ్ వాళ్ళు. ఏదేమైనప్పటికీ కొనుక్కునే వాళ్ళు ఎంత ప్రైస్ పెడుతున్నాము, ఎంత రేంజ్ అయితే వస్తుంది, ఎంత స్పీడ్ అయితే వెళ్ళిద్ది, మెయిన్ అయితే చూసుకునేది అదే అనమాట. రేంజ్ ఎక్కువ రానప్పుడు దానికి ఎంత మంచి ఫీచర్స్ ఉన్నా సరే ఎవరు కొనుక్కోరు. ఇంకా ఈవీ వెహికల్స్ మీద చాలా వర్క్ అయితే చేయాలన్నమాట కంపెనీ వాళ్ళు. ఇంకా మంచి బ్యాటరీస్తో, మంచి ఫాస్ట్ ఛార్జింగ్తో, మంచి మోటార్తో అయితే ఫర్దర్గా మనకి వస్తాయి. ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. ఒక 100 స్టెప్స్లో 4-5 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసాం, ఇంకా చాలా స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో అప్పుడే మనకి ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వస్తుంది అనమాట. నా ఒపీనియన్ అయితే ఇది బ్రో, నాకు అనిపించింది చెప్పాను. సో ప్రైస్ అయితే ఎక్కువ కాబట్టి అసలు ఇది మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు మంచి స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో మీకు iQube ST అయితే ఉంది, మంచి రేంజ్తో మీకు ఆ వెహికల్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 12-inch టైర్స్ అయితే ఉంటాయి, అలాగే డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, మొత్తం LED లైట్స్, అది ఈజీగా ఉండిద్ది అనమాట బూట్ ఓపెన్ చేసుకోవడానికైనా సరే. దానికి ఉండే కాన్స్ దానికి అది హబ్ మోటార్ అనమాట. ఆ మోటార్తో కంపేర్ చేసుకుంటే ఈ మోటార్ చాలా బాగుండిద్ది, మంచి రిలయబుల్ అయితే ఉండిద్ది. బట్ ఎక్కువ స్పీడ్ అలాగే ఎక్కువ రేంజ్ ఉన్నప్పుడు ఇది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కదా. 1-2 సార్లు మీరు ఆలోచించుకోండి. చాలామంది కామెంట్స్లో కూడా ఇంత ప్రైస్లో ఈ స్కూటర్ అయితే వేస్ట్ అని చెప్పేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆ వీడియోలో. దీనికన్నా మీరు రివర్ ఇండి కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అనమాట. అది మీకు మంచి టైర్స్ గ్రిప్ అలాగే మంచి పెర్ఫార్మెన్స్తో ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఆలోచించుకొని కొనుక్కోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎంతో కొంత హెల్ప్ అయ్యింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.